దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూసాపేట ప్రగతినగర్లో కూరగాయల మార్కెట్లో ముగ్గురు మహిళలు హ్యాండ్ బ్యాగ్ దొంగతనం చేశారు. హ్యాండ్ బ్యాగ్ దొంగతనం ఘటనపై బాధితురాలు కుక్కడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. తాటికల్లు మత్తులో మార్కెట్లు బస్టాండ్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. హ్యాండ్ బ్యాగ్తో పాటు బ్యాగ్లో ఉన్న 40,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నకిలీ వైద్యులు ఏకంగా క్లినిక్లు పెట్టేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. మల్లాపూర్ భవానీ ప్రాంతంలో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఎలాంటి విద్యార్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న నకిలీ వైద్యుడిని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో ప్రిస్క్రిప్షన్ బుక్స్, స్టెథోస్కోప్, బీపీ చెక్ మిషన్, సిరంజులు, వివిధ రకాల ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.